సంగారెడ్డి జిల్లా కంది మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు శుక్రవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సంఘం గౌరవ అధ్యక్షులుగా చేర్యాల నర్సింలు, అధ్యక్షులుగా రామచందర్, ఉపాధ్యక్షులుగా ఆనంద్, ప్రధాన కార్యదర్శిగా ఎర్దనూరు వెంకటేష్, కోశాధికారిగా కంది రాజేందర్, ప్రచార కార్యకర్తగా కాశీపురం రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్య సలహాదారులుగా జల్కల్ దుర్గయ్య, అశోక్, కాశీపురం గోపాల్, ఇంద్రకరణ్ అశోక్, బేతల్ మధుసూదన్, చేర్యాల మురళి, చేర్యాల రఘునందన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సంఘ అభివృద్ది, నాయి బ్రాహ్మణ సమాజ ఐక్యత, సంక్షేమం, సేవా కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ సమిష్టిగా పనిచేస్తామన్నారు. సభ్యులందరినీ కలుపుకుని సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. వ్యాప్తంగా తిరిగి చేసినాం. ఇక్కడ ఎవ్వరికి కూడా లోన్ ఇవ్వలేదు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా ఇగో చేస్తాం అగ చేస్తామని తప్ప లాస్ట్ కరెంటు బిల్లు కూడా ఎక్కువ వచ్చే పరిస్థితి ఏర్పడుతున్నది. దీని మీద ఏసీ గారిని కానీ ఒకసారి కలిసి మాట్లాడతాము. నెక్స్ట్ ఈ అన్ని కులాలకు ఫెడరేషన్ ఇచ్చి ఈ నాయి బ్రాహ్మణ కులానికి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్న సూటిగానే, మా నాయి బ్రాహ్మణ కులానికి ఫెడరేషన్ వద్దా, లేకుంటే మాది కులం తెలంగాణలో లేదా, మా ఓట్లు లేవా, పోనీ మా ఓటు శాతం ఏమైనా తక్కువ ఉంది అనిపిస్తుందా? ఫెడరేషన్ ఎందుకు ఇస్తలేరు? చైర్మన్ అన్ని ఫెడరేషన్లకు చైర్మన్ అని ప్రతి కులానికి చైర్మన్ ఇచ్చారన్న. ఆల్మోస్ట్ మన నాయ బ్రాహ్మణ సంఘము అసలు ఆ ఫెడరేషనే లేదు. ఆ ఫెడరేషన్ గురించి ఫస్ట్ కొట్లాడాలి మనం. ఈ రాష్ట్ర నాయకులు ఏం చేస్తారో తెలియదు, కానీ ఇక వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. మనమైతే ఈ డిస్టిక్ నుంచి ఏ రాష్ట్ర నాయకుడు, ఏ సంఘ నాయకుడు, వాడు మంగళోడు అయితే చాలు, ఏ నాయ బ్రాహ్మణ సంఘమోడైనా సరే, ఏ రిజిస్ట్రేషన్ అయినా సరే, ఈ ఫెడరేషన్ మీద చైర్మన్ గురించి కొట్లాడితే ఖచ్చితంగా సంగారెడ్డి నాయి యువసేన అధ్యక్షుడిని 100% వీళ్ళందరినీ కలుపుకొని, వీళ్ళ శిష్యునిగానే అందరినీ కలుపుకొని ఆ ధర్నాకు కానీ అక్కడ ఉన్నటువంటి మాట్లాడడానికి ఎవరైనా మినిస్టర్ కలుద్దాము ఫెడరేషన్ గురించి అంటే కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పటిదాకా అన్న చెప్పిండు. 16వ నంబరు 40వ నంబర్ తీసుకోండి. ఇది బాగా మనలో చిన్న చూపు చూడడం అంటే ఇదే. ఇక వీళ్ళు ఏం పనికిరాదు, వీళ్ళు అడిగేటోళ్ళు లేడు, చట్టసభలలో వీని గురించి మాట్లాడేటోళ్ళు లేడు, సంఘం గురించి. ఇది ఒకటి బాగా ఎక్కువైతుంది. అందు గురించి నేను చెప్తున్నా, చట్టసభలో కూడా మేము చెప్తున్నాను కదా, చట్టసభలో ఏడ మాట్లాడమంటే ఆడ మాట్లాడడానికి మాకు మాట్లాడరాక కాదు, గౌరవిస్తున్నాం ప్రతి ఒక్కరిని. ఒకవేళ మేము గౌరవించవద్దు అనుకుంటే కనుక ఒక్కొక్కరి గురించి చరిత్రలు మాట్లాడాల్సి వస్తుంటుంది. అందుకే మేము ఫెడరేషన్ చైర్మన్ ఫస్ట్ అన్నగారు చెప్పినట్టు అది 16వ నంబర్కి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి మా ఉద్యోగాలు కానీ మాకున్న అవకాశాలు ఏమైనా ఉంటే స్టడీ పరంగా కానీ విద్యార్థులకు కానీ ఇవన్నీ ఇంకొకసారి ప్రభుత్వం ఆలోచించి మమ్మల్ని కూడా గుర్తించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై నాయి. కమిటీ ఆధ్వర్యంగా జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంగా మామిళ్ళ నాయక్ జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గం వచ్చి ఇక్కడ సంఘటిత పట్టణ కార్యవర్గము కలిసి ఈ ఆందోళన మన జుల్కల్ మండల కంది మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలు 16 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ఈ గ్రామాల్లో గ్రామాన కమిటీలు వేసి మా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అభివృద్ధి కోసం మేము పాటుపడాలని చెప్పి కోరుతున్నాము. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం మా నాయి బ్రాహ్మణులకు మేము ఉద్యోగపరంగా రావాల్సినటువంటి మాకున్నటువంటి 16వ నంబర్ను తీసుకుపోయి 40, 36, 40, 40 వరకు తీసుకుపోయారు. ఇందులో ఎన్నో కులాలను ఇంపజేసి ఇలా కలిపి మాకున్నటువంటి 16వ నంబర్ను 40% నంబర్ వరకు తీసుకుపోయినందున మాకు ఉద్యోగాలు రాకుండా చాలా ఆటంకం జరుగుతుంది. కాబట్టి అదొకటే కాకుండా మాకు నాయ బ్రాహ్మణులు కొందరు పేద నాయ బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళకి ఈ భూదాన్ ట్రస్ట్ ఉన్నటువంటి స్థలాల లోపల ఇళ్ల స్థలాలు ఇప్పించాలని చెప్పి కోరుతున్నాము. మరి ఇంకా మా యొక్క విద్యావంతులకు విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని కోరుతున్నాము. ఇంకా వీటన్నిటిపైన మా రాష్ట్ర నాయకులు పాల్వాయి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున కమిటీలు వేసుకొని జిల్లా లెవెల్, మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి లోపల పెద్ద ఉద్యమాన్ని లేపట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మాకు కావాల్సినటువంటి వసతులు అన్ని సమకూర్చకపోతే అసెంబ్లీనైనా ముట్టడించడానికి మేమందరం ముందుకెళ్తామని చెప్పేసి జై నాయి.